under the guidance of our Honorable Prime Minister Sri Narendra Modi Garu. From the Koppam to Ichapuram, from Rayak Durgam to Nellore, we have secured landmark projects across all regions of the state that will drive inclusive growth, sir. I would like to take a moment to highlight the same, sir, but I don't want to again repeat. But finally, అమరావతికి శాశ్వతత్వం కల్పించడం పట్ల వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వీరందరికీ కూడా వారంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న లోక్సభలో ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు కూడా ఆనందం వ్యక్తం చేసినాయి. ఈరోజు రాజ్యసభలో కూడా అన్ని పార్టీలు కూడా ఒక వైసీపీ మినహా అన్ని పార్టీలు కూడా అమరావతి విషయంలో తమ హర్షాన్ని వ్యక్తం చేసినాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రానికి చెందిన పార్టీ అయిన వైసీపీ అమరావతి బిల్లును వ్యతిరేకించడం పట్ల తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. చూడొచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఏ విధంగా పాలాభిషేకం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రైతులు ఇక్కడ ఉన్నారు. రైతులందరూ కూడా సుమారు 1631 రోజుల పాటు నానా ఇబ్బందులు పడ్డారు, చాలా తీవ్ర ఆవేదన పడ్డారు. అత్యంత కీలకమైన ఉద్దండరాయనిపాలెంలో శిబిరం ఏర్పాటు చేయడానికి కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. అప్పట్లో స్థానికంగా ఎంపీ ఇక్కడ నందిగాం సురేష్ ఉండేవారు. ఇక్కడ శిబిరం ఉండడానికి వీల్లేదని చెప్పినప్పటికీ కూడా రైతులు ఎంతో పోరాటం చేసి ఇక్కడ శిబిరాన్ని కొనసాగించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. ఏం చెప్తారండి? ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఓకే అయింది. ఏం చెప్తారు దీని మీద? చాలా సంతోషం అండి. మేము పడిన కష్టం ఫలించింది. ఇక్కడ ఉద్దండరాయనిపాలెం గ్రామంలో మేము శిబిరం పెడతాను కూడా చాలా అవస్థలు పడ్డాం. మేము భూములు ఇచ్చాం రాజధాని కోసం. అదేవిధంగా ధర్నాలు చేస్తున్నా కూడా ధర్నాలు చేయలేదు. నందిగం సురేష్ చాలా ఇబ్బంది పెట్టాడు. మా పైన కేసులు పెట్టారు, మా పైన దాడులు చేశారు. అన్నీ ఎదుర్కొని 1600 చిల్లరగా మేము పోరాటం చేసాం. కనీసం పాదయాత్ర చేస్తుంటే రోడ్ల మీద కూర్చొని భోజనం చేసాం. రోడ్డు మీద భోజనం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కనికరించాల. ఎప్పుడు రాజధాని సర్వనాశనం చేయాలి, రాజధాని